హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వేజే కిచెన్స్. ఈరోజు హెల్దీ రైస్ ఐటెంలో వెజిటేబుల్ రైస్ ఆర్ వెజిటేబుల్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికి నేను తీసుకున్న వెజిటేబుల్స్ ఒకసారి చూసేద్దాం. కాలీఫ్లవర్, పొటాటో, క్యారెట్, బీన్స్, ఆనియన్, గ్రీన్ చిల్లీ, కర్రీ లీవ్స్ అండ్ టొమాటో. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ కొద్దిగా వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ పోసుకుందాం. ఇప్పుడు ఈ ఆయిల్లో బిర్యానీ స్పైసెస్ అన్ని వేసుకుందాం. ఈ వీడియోలో చూపించిన విధంగా జీడిపప్పు, ఆకు, చెక్క, లవంగాలు, కసూరి మేతి, స్టార్ అండ్ మిరియాలు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకుందాం. ఇలా కొద్దిగా గోల్డెన్ బ్రౌన్లో వచ్చిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, కరివేపాకు వేసుకొని వేయించుకుందాం. ఇలా వేయించుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేగనిద్దాం. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న కూరగాయలన్నీ ఇందులో వేసుకుందాం. బీన్స్, క్యారెట్, పొటాటో, కాలీఫ్లవర్ వేసుకుందాం. టొమాటో మనం లాస్ట్లో వేసుకుందాం, ఎందుకంటే అది త్వరగా మగ్గిపోతుంది కాబట్టి. ఈ కూరగాయలన్నీ కొద్దిగా మనం మగ్గనిద్దాము. సో పచ్చిగా ఉంటాయి కాబట్టి కొద్దిగా మగ్గనిచ్చిన తర్వాత మనం రైస్ కలుపుకుందాం. ఇప్పుడు మనం ఇందులో టొమాటో కూడా వేసుకొని మరి కొద్దిసేపు మగ్గనిద్దాం. ఇప్పుడు ఇందులో కొద్దిగా బిర్యానీ మసాలా అండ్ గరం మసాలా వేసుకుందాము. మీరు ఓన్లీ ప్లెయిన్ రైస్గా చేసుకుందాము, బిర్యానీ స్టైల్లో వద్దు అనుకుంటే ఇవి మీరు ఆప్షనల్గా తీసుకోండి. ఇప్పుడు ఇందులో పెరుగు కూడా వేసుకుందాం. పెరుగు వేసుకుంటే ఎప్పుడు టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. సో పెరుగు వేసుకొని కలుపుకున్నాక మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న బియ్యము ఇందులో వేసుకొని కలుపుకుందాం. బియ్యం అంతా మనం ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత నీళ్లు పోసుకుందాం. ఇందులో మనం తగినంత వాటర్ పోసుకుందాం. సేమ్ రైస్ ఎలా వండుకుంటాం అలాగే 1:2 పోసుకుందాం. ఆల్రెడీ వెజిటేబుల్స్ మగ్గినాయి కాబట్టి ఎక్కువ నీళ్ళు అవసరం లేదు. మీరు ఇంకొద్దిగా పోసుకోవాలనుకుంటే 1/4 వాటర్ పోసుకోండి అంతే. నా దగ్గర పన్నీర్ అండ్ పచ్చి బఠానీ కూడా ఉంది కాబట్టి నేను లాస్ట్లో వేసుకున్నాను. ముందే వేసుకుంటే అది మెత్తగా ముక్కలు ముక్కలుగా అయిపోతుంది కాబట్టి మీరు కూడా లాస్ట్లో వేసుకోండి. అండ్ సాల్ట్ ఇక్కడే కలుపుకోండి, ఎందుకంటే వెజిటేబుల్ రైస్లో మనం మోస్ట్లీ రైతా కలుపుకుంటాం కాబట్టి మనం సాల్ట్ పర్ఫెక్ట్గా ఉండేలాగా ఇక్కడే చూసుకోండి. అంతే అండి, వెజిటేబుల్ రైస్, వెజిటేబుల్ బిర్యానీ తయారైపోయింది. సో ఇది మీరు రైతా అండ్ పప్పు ఉంటే పప్పుతో కూడా ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలనుకుంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ కమెంట్స్, నేను వీడియో చేసి పెడతాను. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేసి షేర్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, సో నాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. So thank you so much for watching. See you in next video.